ప్రముఖ సినీ హీరో సచిన్ జోషిని ముంబైలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్లో భారీగా గుట్కా అక్రమ రవాణాను పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితులు చెప్పిన విషయాలను బట్టి సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో కూడా ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగుగా ఆయన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఓవైపు ముంబై, మరోవైపు హైదరాబాద్లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సచిన్ జోషిని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గోవర్ధన, ఏదైతే హైదరాబాద్ లో ఇటీవల కాలంలో అంటే నిషేధిత గుట్కా వ్యవహారాలకు సంబంధించి పోలీసులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే నిఘా నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఒక గుట్కాకు సంబంధించిన బాక్స్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి వారిని విచారణ చేపడితే సచిన్ జోషి అనే పేరు బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే సచిన్ జోషి పైన పోలీసులు మరింత ఆధారాలు సేకరించిన తర్వాత అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఆర్థికంగా అతను ఏదైతే సెటిల్మెంట్ లో అంటే ఆర్థికంగా అతను బాగానే ఉన్నా ఈ గుట్కా వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా అతను ఈ దందాలో పెద్ద ఎత్తున ఆయన సహకరించాడు. అతని హస్తం కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సచిన్ జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను పలు సినిమాల్లో కూడా అతను నటించినట్లుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. సచిన్ పైన IPC 273, 336 కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో ఈయన ఏదైతే సచిన్ జోషికి సంబంధించి బాలీవుడ్ లో ఈ ఏదైతే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా సచిన్ జోషినే బాలీవుడ్ లో ఈ డ్రగ్స్ దందాకు తెరలేపాడు అని చెప్పేసి గతంలో అతని పైన ఆరోపణలు కూడా అనేకం వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం గుట్కా కింగ్ ఆయన తండ్రిని పిలుస్తూ ఉంటారు. అలాగే ముంబై, మరోపాటు హైదరాబాద్ లో కూడా ఈ గుట్కా వ్యాపారాన్ని పెద్ద ఎత్తున సచిన్ జోషి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దందా అనేది కొనసాగిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సో ఇతన్ని అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. గతంలో సచిన్ జోషి మౌనమేలును, నిన్ను చూడక నేను ఉండలేను, ఒరే పండు, ఆజాన్, జాక్ పాకెట్, వీరప్పన్, బీడెవడు, నెక్స్ట్ ఏంటి, ఆమావాస్ అనే చిత్రాల్లో కూడా ఆయన నటించి అటు టాలీవుడ్ లో, బాలీవుడ్ లో కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించుకున్నప్పటికీ కూడా ఇటు డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన ఏవైతే ఆయన పైన వచ్చిన ఆరోపణలు కానీ ప్రస్తుతం గుట్కా కింగ్ గా పేరు పొంది ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాం. సో ఇటు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఈ గుట్కానే కాదు ఇంకా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఇంకేమన్నా ఆయన దందాలు చేస్తున్నాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తుంటే ఈ టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా దీనిపైన పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అయితే కృష్ణ, మరి సచిన్ జోషిని విచారించడం జరిగిందా? ఆయన ఏమైనా వివరాలు వెల్లడించాడా? ప్రస్తుతానికి పోలీసుల అదుపులో మొత్తం ముగ్గురు ఉన్నారు. అటు సచిన్ జోషితో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు వారిపైన 273, 336 యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఈ గుట్కా వ్యవహారానికి సంబంధించి దానిపైన నిషేధం అనేది కొనసాగుతూ ఉంది. చిన్న చిరు వ్యాపారులకు పోలీసులు పట్టుబడినప్పుడల్లా వీరికి అసలు ఈ గుట్కా వ్యాపారం అనేది అంటే ఈ గుట్కా ఎవరు సరఫరా చేస్తున్నారు ఏంటి అనే విషయం పైన కూడా ఆరా తీస్తే దాని వెనుకనే ఉన్న చోటామోటా వ్యాపారులే కాకుండా ఈ బడా వ్యాపారి అయిన ఈ సచిన్ పేరు అనేది బయటకు వచ్చింది. అయితే పేరు వచ్చిన దానికనే పోలీసులు ముందుగా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశాలు జారీ చేయడంతో టాస్క్ ఫోర్స్ DCP రాధాకృష్ణ నేతృత్వంలో నార్త్ జోన్ CI నాగేశ్వర్ ఒక ప్రత్యేక బృందం అనేది ఏర్పాటై అతని గురించి మొత్తం సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ముంబైలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.